యుద్ధకాండ జరుగుతూ ఉన్నది. యుద్ధం జరుగుతూ ఉన్నటువంటి సమయంలో ఇంద్రజిత్ వేసినటువంటి కొన్ని అస్త్రానికి రాముడే కాదండి, రాముడు, లక్ష్మణుడు, వానర సైన్యమంతా కూడా పడిపోయారు. వానర సైన్యమంతా కూడా పడిపోతే అప్పుడు ఆంజనేయ స్వామి వారు వెళ్ళి 2 సార్లు తెచ్చాడు సంజీవిని పర్వతం. ఒకసారి అనుకుంటాం మనం, ఒకసారి కాదు. ఒకసారి లక్ష్మణుడు పడిపోతే ఒకసారి, రెండోసారి వానరులు అందరూ పడిపోతే ఒకసారి తెచ్చాడు. అలా తెస్తున్నప్పుడు పర్వతాన్ని తెచ్చి ఇక్కడ పెట్టి మళ్ళీ వానరాలన్నీ కూడా లేచిన తర్వాత ఈ పర్వతాన్ని తీసుకుని వెళ్ళి మళ్ళీ ఎక్కడ నుండి అయితే తెచ్చాడో మళ్ళీ అక్కడ పెట్టాడు. ఎంత గొప్ప విషయం అండి. మనము ఈరోజు ఒక వస్తువు ఒక దగ్గర తీసామనుకోండి మన ఇంట్లోనే, రేపు పొద్దున్న ఆ వస్తువు అక్కడ కనిపించదు. భార్యకి అంటాం, ఏమే ఎక్కడ పెట్టేవా ఈ వస్తువు అని అంటారు. మీరే కదండి తీశారు, ఆ పుస్తకం నిన్నంతా చదివారు, అక్కడ పెట్టారు అని అంటుంది. నేనా అని అంటాం. మనకు అన్ని తెలివితేటలు, మనకన్నీ తెలివితేటలు. కానీ ఆంజనేయ స్వామి వారు అది చెయ్యడం లేదు. ఎక్కడ తీసిన వస్తువు అక్కడ పెట్టారు. అలా అని తన దగ్గర ఏమండి యుద్ధం ఒక 4-5 రోజులు జరుగుతుంది కదా, మళ్ళీ దీని అవసరం ఉంటుందేమో కాబట్టి ఉంచుతానండి అని కూడా అనలేదు. మళ్ళీ తెస్తాను కావాలంటే, ఎక్కడ తీసిన వస్తువు అక్కడే పెడతాను. ఇది ఎంత గొప్ప విషయం అండి, నేర్చుకోవలసిన విషయం. అది నేర్చుకోవాలి మనం. అందుకనే మహాత్మా గాంధీ గారు ఆయన జీవిత చరిత్రలో గొప్ప మాట అంటారు, కన్నులు మూసుకునే చీకటి కరెంటు పోయినప్పుడైనా సరే మనం చక్కగా ఎక్కడ తీసిన వస్తువు అక్కడ కనిపించినట్టుగా ఉండాలి. కొవ్వొత్తి ఉన్నది, అగ్గిపెట్టి ఉన్నది అంటే ముందు ఆ అగ్గిపెట్టి ఎక్కడ ఉన్నదో మనకి తెలియాలి, ముందు మనం ఎక్కడ పెట్టామో తెలియాలి. అంటే ఎక్కడ తీసిన వస్తువు అక్కడ ఉంచాలి. చీకట్లోనైనా సరే ఆ వస్తువును మనం తీసుకున్నట్టుగా ఉండాలి. ఇది మనకి నేర్పుతున్నాడు ఆంజనేయ స్వామి. ఎంత గొప్ప విషయం అండి. ఇటువంటి ఆంజనేయ స్వామి వారికి మనం ఏమి ఇవ్వగలమండి? ఇంతటి ఆంజనేయ స్వామి వారు అహంకారం లేకుండా ఎంత భక్తి శ్రద్ధలుగా ఉన్నారండి. మనము అహంకారం. ఏది ఒక 4 బియ్యం బస్తాలు ఎత్తాడు అనుకోండి, అహంకారం. కొండనే ఎత్తినటువంటి వాడు ఆయన, అహంకారం లేకుండా ఉన్నాడు ఆయన. మనము అహంకారం. చూసారా? అందుకనే అహంకారం లేనటువంటి వాడు అందరి చేత కూడా పూజలు అందుకుంటాడు. ఆంజనేయ స్వామి వారి పాదాలు ఎవరైతే పట్టుకుంటారో వారికి కష్టాలు అనేటటువంటివి ఉండవు. ఆంజనేయ స్వామి వారి పాదాలు ఎవరైతే పట్టుకుంటారో ఇప్పటికీ ఆయన ప్రత్యక్షముగా ఎన్నో ఉపకారాలు చేశారు.